హలో ఎవ్రీవన్, ఇవాళ మనం న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ పాసెస్ రియల్ మనీ గేమింగ్ బ్యాన్ బిల్. రియల్ మనీ గేమింగ్ తో ఆడేటటువంటి గేమింగ్ ఉంది చూసారా, ఆన్లైన్ గేమింగ్, దాన్ని బ్యాన్ చేసేటటువంటి బిల్ తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు ఈ రియల్ మనీ గేమింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గేమ్స్ ఏముంటాయి, ఈ బిల్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ గేమింగ్. ఆన్లైన్ గేమింగ్ అంటే ఏంటి, వీడియో ప్లేయర్స్ గేమింగ్ కానివ్వండి లేదా మల్టిపుల్ ప్లేయర్స్ కలిపేసేసి ఇంటర్నెట్ లో ఆడే గేమ్ ని మనం ఆన్లైన్ గేమింగ్ అంటారు. ఇది బేసిక్ గా అందరికీ తెలిసినటువంటి డెఫినేషనే. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే రకరకాలు ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ స్పోర్ట్ ఈవెంట్స్ అని చెప్పేసి, ఇండివిజువల్ ప్లేయర్స్ ఆడే ఎంటర్టైన్మెంట్ గేమ్స్, సో డిఫరెంట్ గేమ్స్ అనేవి ఉంటాయి, ఎడ్యుకేషనల్ గేమ్స్ అని. అండ్ ఇంకా ఇప్పుడు అసలు మామూలుగా ఈ ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదా, అందులో టైప్స్ ఏంటి అనేవి చూద్దాం అనమాట. 2 మేజర్ టైప్స్ ఉంటాయి. ఒకటి స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటారు, ఇంకోటి ఛాన్స్ బేస్డ్ గేమ్స్ అంటారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీ, అంటే వాళ్ళ యొక్క స్కిల్ ని బట్టి వచ్చి ఆడేటటువంటి గేమ్స్ ని మనం స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో చెస్ ఆడతారు, వాళ్ళ స్కిల్ బేస్ మీదే కదా ఈ చెస్ అనేది ఆడుతుంది వాళ్ళు. సో ఇలాంటివి స్కిల్ బేస్డ్ గేమ్స్ కింద వస్తాయి. ఇవి లీగల్లీ రికగ్నైజ్డ్ అండ్ దాంతో పాటు గ్యాంబ్లింగ్ లాస్ లో ఇవి స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉండవు. నెక్స్ట్ రెండో చూసినట్టయితే ఛాన్స్ బేస్డ్ గేమ్స్ అంటారు అనమాట. అవుట్కమ్ అంతా లక్ గానీ లేకపోతే ర్యాండమ్నెస్ ఆఫ్ ద గేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ మిషన్స్, స్లాట్ మిషన్స్, సో ఇవన్నీ ఛాన్స్ బేస్డ్ అనమాట, అంటే లక్ మీద డిపెండ్ అయ్యేవి. సో ఇవి గ్యాంబ్లింగ్ లాస్ కింద రెగ్యులేట్ చేయబడతాయి. కొన్ని గేమ్స్ ఉంటాయి హైబ్రిడ్ అంటారు, ఈ స్కిల్ అండ్ ఛాన్స్ కలిపి ఉన్నటువంటి గేమ్స్ అనమాట. ఫర్దర్ గా మన డిస్కషన్స్ దాన్ని డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు రెవెన్యూ మోడల్స్, అసలు ఈ గేమింగ్ ఇండస్ట్రీలో డబ్బులు ఎట్లా వస్తాయి. ఫస్ట్ ఇది రియల్ మనీ గేమింగ్. అంటే ఇప్పుడు ఆ గేమ్ లో ఎంటర్ అవడానికి ఒక 100 రూపీస్ తీసుకున్నారు అనుకోండి, అండ్ ఆ గేమ్ లో ఒకవేళ గెలిచినట్టయితే మీకు 500 ఇస్తారు లేదా 600 ఇస్తారు. రియల్ మనీ ఇన్వాల్వ్ అయ్యే గేమింగ్. సో అందులో ఈ కమిషన్స్ కట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని ద్వారా సంపాదించేది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి సోషల్ ఆర్ క్యాజువల్ గేమింగ్. ఇక్కడ మీరు లూడో లాంటి గేమ్స్ చూసినట్టయితే డబ్బులు పెట్టాల్సిన పనేం ఉండదు, కానీ ఈ గేమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా సంపాదిస్తారు, అక్కడ వచ్చేటువంటి యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్, పార్ట్నర్షిప్స్, సో వీటి వల్ల సంపాదిస్తారు ఈ సోషల్ గేమింగ్ లో. ఇది 2 మేజర్ టైప్ ఆఫ్ రెవెన్యూ మోడల్స్, అంటే డబ్బులు వచ్చేది ఈ గేమింగ్ సెక్టర్ కి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఒకసారి ఆన్లైన్ గేమింగ్ ఎకానమీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది సన్ రైజ్ సెక్టర్. దీని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంతో తెలుసా, ఎవ్రీ ఇయర్ 20% పెరుగుతుంది. అండ్ ఇంకోటి దీని మార్కెట్ సైజ్ ఇప్పుడు 2023లో 33,000 కోట్ల రూపాయలు ఉంది. అండ్ బై 2028 వీఆర్ ఎక్స్పెక్టింగ్ 66,000 crore రూపీస్ అవ్వబోతుంది అని చెప్పేసి. రియల్ మనీ మార్కెట్ అందులో ఈ 33,000లో 16,000 అంటే దాదాపు 50% మనకి రియల్ మనీ మార్కెట్ గేమ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకుంటే దాదాపు లాస్ట్ 5 years దాదాపు 23,000 crore రూపీస్ వచ్చింది. అండ్ ఇంకా 2 to 3 lakh ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయగలిగాం మనం ఇంకా. అండ్ ఇంకొకటి, అసలు ఇండియాలో ఈ గేమింగ్ సెక్టర్ ఉంది కదా, దాన్ని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకని చెప్పేసి గేమింగ్ సెక్టర్ ఇంత యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే యంగ్ యూత్ గేమర్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 42.5 crore గేమర్స్ యూతే. అండ్ ఇందులో 85% ఆఫ్ ద మెంబర్స్ పబ్జీ ఇవన్నీ ఈ మొబైల్లో ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఫస్ట్ మేజర్ రీజన్ యంగ్ గేమర్స్ ఉండడం. రెండోది డేటా వరల్డ్ లోనే మనం చాలా లోయెస్ట్ ప్రైస్ కడతాం అనమాట, ఎఫోర్డబుల్ గా డేటా ఈజీగా అందరికీ అందులో రెండో రీజన్. మూడోది వచ్చినప్పటికీ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్. ఏవిజిసి సెక్టర్ కానివ్వండి, రీసెంట్ గా ఏవిజిసి సెక్టర్ యొక్క స్టార్ట్అప్ ఛాలెంజ్ అని అండ్ దాంతో పాటు ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని చెప్పేసి మినిస్ట్రీస్ కండక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఈ ఎకో సిస్టమ్ ప్రమోట్ అవ్వడము, ఈ హోలీ ట్రినిటీ 3 ఉన్నాయి చూసారా, యూత్ గేమర్స్ ఎక్కువగా ఉండడము, దాంతో పాటు ఎఫోర్డబుల్ గా డేటా రావడము అండ్ దాంతో పాటుగా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఎక్కువ ఉండడము ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీని ఫ్యూయల్ చేస్తున్నాయి ఈ 3. అండ్ ఇంకొకటి చూసినట్టయితే ఒక్కసారి ఈ బిల్ దగ్గరకు వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్ పేరేంటి, ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. ఇండియాలో ఫస్ట్ టైం ఈ గేమింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్ గా డీల్ చేయడానికి తీసుకొచ్చిన బిల్లే ఇది. ఏం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ సెక్టర్ అంటే సోషల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి, కానీ దాంతో పాటు దీనికి తోడు వచ్చినటువంటి ఎడిక్షన్స్, అల్గోరిథమ్స్ ఉంటాయి చూసారా, డిఫెక్టివ్ అల్గోరిథమ్స్ కానివ్వండి, అండ్ యూత్ ని అండ్ దాంతోపాటు వండర్ఫుల్ సెక్షన్స్ ని ప్రొడక్ట్ చేయడం ఈ బిల్ యొక్క మెయిన్ ఛాలెంజ్ అనమాట. అండ్ ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఈ బిల్ రావడానికి మేజర్ ఇష్యూ ఏంటో తెలుసా, లాస్ట్ 31 months లో దాదాపు 32 సూసైడ్స్ జరిగాయి. ఎందుకని చెప్పేసి ఈ ఆన్లైన్ గేమింగ్ అంటే ఈ మనీ పెట్టేసేసి వాళ్ళ డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో దీనికోసం అని చెప్పేసి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ బిల్ రావడం. అండ్ ఒక్కసారి మనం అసలు అవసరం ఏంటి ఈ బిల్ రావడానికి అని చూసుకుంటే, ఫస్ట్ టు ప్రివెంట్ గ్యాంబ్లింగ్ అండ్ ఎడిక్షన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ దాదాపు ఎంతమంది 32 people సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఎంపీఎల్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడడం వల్ల అంటే ఆ ప్లాట్ఫామ్ వాడినటువంటి యూజర్ ఎంత లాస్ అవుతారో తెలుసా, ఎవ్రీ ఇయర్ 20,000 crore రూపీస్ లాస్ అవుతున్నారు. సో అంత యాన్యువల్ లాస్ అనేది ఆ వాడుతున్నటువంటి యూజర్స్ ఉంటుంది, దాంతో పాటు అవి కట్టలేక సూసైడ్స్. ఫస్ట్ మేజర్ రీజన్ గ్యాంబ్లింగ్ అండ్ ఎడిక్షన్ అనే దాన్ని తీసేయాలని చెప్పేసి. రెండోది ప్రొటెక్ట్ ద వల్నరబుల్ సెక్షన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
ఈ గేమింగ్ యాప్స్ ఉంటారు కదా, వాళ్ళ అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, అవి దాంతో పాటు అట్రాక్టివ్ గా మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద సినిమా స్టార్స్ యాడ్లు ఇప్పిస్తూ ఉంటారు ఈ గ్యాంబ్లింగ్ కి. సో దాని వల్ల మనం చూసుకుంటే యూత్ అండ్ దాంతో పాటు మైనర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి నిజానికి గ్యాంబ్లింగ్ మీద ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ తెలియదు కదా వాళ్ళకి. సో వీళ్ళంతా అట్రాక్ట్ అవుతారు. సో అలాంటి వల్నరబుల్ సెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయాలి మనమే. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్ సర్వే ప్రకారం యావరేజ్ గేమింగ్ టైం ఎంతో తెలుసా ఇండియాలో? 8.5 hours పర్ వీక్. ఏషియాలోనే హైయెస్ట్ మనం చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ యూనిఫామ్ నేషనల్ రెగ్యులేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అయితే గ్యాంబ్లింగ్ చేయడం నేరం. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం చూసుకుందాం. సిక్కింలో చూసుకుంటే కొన్ని గేమ్స్ కి లైసెన్సెస్ ఉంటే అలౌడ్ ఉందన్నమాట. సో అట్లా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, VPN పెట్టుకునేటప్పుడు VPN చేంజ్ చేసుకుని ఆ స్టేట్ ని మార్చితే వాళ్ళ గేమ్ ఆడుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అంటే యూనిఫామ్ గా ఒకే లెజిస్లేషన్ లేనప్పుడు ఇలా VPN లో మార్చుకోవడము, లేకపోతే లొకేషన్ మార్చుకుని ఆ గేమ్ ఆడడము, సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక నేషనల్ యూనిఫామ్ స్టాండర్డ్ అనేది కావాలి. దానికోసం ఈ బిల్ అవసరం. అండ్ ఇంకోటి ప్రమోట్ లీగల్ గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్. సో ఓవరాల్ గా ఆన్లైన్ గేమింగ్ అంతా ఏమీ రాంగ్ కాదు, కానీ ఏవైతే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉంటాయో ఈ స్పోర్ట్స్ మనం గ్లోబల్ గా ఇండియా ఒక మార్కెట్ లీడర్ అవ్వాలి ఈ స్పోర్ట్స్ లో, AVGC సెక్టర్ లో అంటే సో ఎంతో కొంత రెగ్యులేషన్ అండ్ లీగల్ గేమింగ్ సెక్టర్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫినాన్షియల్ సేఫ్టీ. ఇక్కడ మనం చూసుకుంటే అన్నట్టయితే ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఈ గేమింగ్ ప్లాట్ఫామ్స్, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సస్పీషియస్ గా కనిపించాయి అనమాట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇవి మనీ లాండరింగ్ లాంటి వాటికి ఆర్ ఇల్లీగల్ మనీని తీసుకురావడానికి వెళ్ళడానికి యూజ్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక లీగల్ బేసిస్ ఉండాలి కదా. సో అది ఒక మేజర్ నీడ్. ఇంకొకటి ఇండియా ఒక డిజిటల్ ఎకానమీని సపోర్ట్ చేయడానికి మనం చూసుకున్నట్టయితే 2.5 బిలియన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఇండియాలోకి. అండ్ దాంతో పాటు బై 27 దీని యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అనుకుంటున్నాం తెలుసా? 20% పెరుగుతుంది. సో ఇంత పెద్ద ఎకానమీ అవుతున్నప్పుడు దేర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ లా టు డీల్ దిస్. సో ఒక్కసారి మనం లా యొక్క కీ ప్రొవిజన్స్ చూద్దాం. ఫస్ట్ మేజర్ ప్రొవిజన్ ఏంటి అంటే రియల్ మనీ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేస్తున్నారు. అండ్ అంటే రియల్ మనీ యూజ్ చేసేటటువంటి గేమ్స్ ఉంటాయి కదా వాటిని బ్యాన్ చేస్తున్నారు. దాదాపు 2 crores ఫైన్స్ అండ్ 5 years జైలు కూడా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ మేజర్ ప్రొవిజన్. సెకండ్ వచ్చేటప్పటికి ప్రమోషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్, సపోర్ట్స్ టోర్నమెంట్స్ లైక్ ESL, PUBG, COD. సో బేసిక్ గా ఈ స్పోర్ట్స్ ఏవైతే ఆడుతున్నారో దాన్ని ప్రమోట్ చేయబోతున్నారు. అన్ని గేమ్స్ ని కాదు, ఓన్లీ రియల్ మనీ గేమ్స్ బ్యాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PUBG ఇండియా టోర్నమెంట్ అని ఉంటుంది, ESL ఇండియా టోర్నమెంట్ అని ఉంటుంది, వీటిని సపోర్ట్ చేస్తారు. అండ్ దాంతో పాటు సోషల్ గేమ్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, సోషల్ పర్పస్ ఆడతాం కదా, లూడో కింగ్ కానివ్వండి లేదా క్యాండీ క్రష్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్. సో దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ వల్ల ఈ ఆన్లైన్ గేమింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఇందాక మనం గేమ్స్ లో టైప్స్ అని చెప్పాం కదా, స్కిల్ బేస్డ్, ఛాన్స్ బేస్డ్ అని చెప్పేసి, ఆ రకంగా వాటిని క్లాసిఫై చేయడానికి ఒక రెగ్యులేటరీ అథారిటీని పెట్టబోతున్నారు. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారు కదా, విరాట్ కోహ్లీ కానివ్వండి, ధోని కానివ్వండి, సో వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ గ్యాంబ్లింగ్ అండ్ దాంతో పాటు ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు కూడా శిక్షకి అర్హత వస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గేమ్ క్లాసిఫికేషన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఇక్కడ ఏంటి అంటే ఈ ఆన్లైన్ గేమింగ్ ఉంటుంది కదా, ఈ గేమ్ లో పక్కాగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ఏజ్ చెకింగ్ అండ్ తర్వాత ఎంత స్పెండ్ చేస్తున్నారో, స్పెండింగ్ కి లిమిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్పెండ్ చేయాలి పర్ డే అట్లా. అండ్ దాంతో పాటు ఎడిక్షన్ కంట్రోల్ కూడా ఆ యాప్స్ మెకానిజమ్స్ తీసుకోవాలి. సో ఇదంతా ఈ గేమింగ్ బిల్ యొక్క మేజర్ ప్రొవిజన్స్. సో ఇప్పుడు అసలు సిగ్నిఫికెన్స్ చూద్దాము. అసలు ఈ ప్రొవిజన్స్ వల్ల వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ యూత్ కి ఈ ఎడిక్షన్ అనేది తగ్గుతుంది. మనం ఆల్రెడీ NCRB డేటా చెప్పాను, 32 suicides in 31 months అని చెప్పేసి. ఎంత ఎడిక్షన్ ఉంటే అంత మనీ పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇలాంటి సూసైడ్స్ తగ్గిస్తాము. దాంతో పాటు కన్స్యూమర్ సేఫ్టీ, ఏజ్ వెరిఫికేషన్ కానివ్వండి, స్పెండింగ్ లిమిట్స్ కానివ్వండి, సో ఇవన్నీ కన్స్యూమర్ యొక్క సేఫ్టీని ప్రమోట్ చేస్తాయి. అండ్ దాంతో పాటు యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు కంట్రీ మొత్తం ఒక్కటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, తెలంగాణలో ఒకటి, సిక్కింలో ఒకటి కాదు. సో దాని వల్ల వీటిని మానిటర్ చేయడం ఈజీ అవుతుంది ఇలాంటి యాప్స్ ని. ఇంకా దాంతో పాటుగా డిజిటల్ ఎకానమీ బూస్ట్, ఈ స్పోర్ట్స్ అండ్ ఈ స్టార్ట్అప్స్ ఉన్నాయి చూసారా, సో వీటి వల్ల గేమింగ్ ఇండస్ట్రీ దాదాపు ప్రమోట్ అవుతుంది. అండ్ ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ, ఈ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వల్ల ఈ మనీ లాండరింగ్ ఇన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పాం కదా, వాటన్నిటిని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. గ్లోబల్ గా కూడా ఇండియా ఈ స్పోర్ట్స్ హబ్ గా అండ్ దాంతో పాటు ఒక సన్ రైజ్ సెక్టర్ లాగా ఇది ఉండబోతుంది అనమాట. అండ్ ఒకసారి ఇంపాక్ట్ చూద్దాం ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఇండస్ట్రీ మీద, అంటే గేమింగ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేప్పటికి ఓవర్ రెగ్యులేషన్ రిస్క్. ఇక్కడ ఆల్ రియల్ మనీ గేమ్స్ ని మనం బ్యాన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ స్కిల్ లేదు, లేకపోతే ఛాన్స్ లేదు, గేమ్స్ మొత్తం ఆల్ రియల్ మనీ గేమ్స్ ని తీసినప్పుడు స్కిల్ బేస్డ్ గేమ్స్ అండ్ గ్యామ్లింగ్ అన్ని ఈక్వల్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇన్నోవేషన్ కానివ్వండి, ఆ స్కిల్ బేస్డ్ గేమ్స్ కానీ ప్రమోట్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఈ రమ్మీ సర్కిల్ అండ్ అడ్డా 52 ఈ గేమ్స్ ఉన్నాయి చూసారా, సో దే వర్ డిస్కరేజ్ టు ఓపెన్ అప్ గేమ్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి మార్కెట్ సైజ్ రిస్క్.
ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ దాదాపు $3.8 బిలియన్ ఉంది 2025 కి, అండ్ బై 2029 $9.2 బిలియన్ కి వెళ్ళబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి రిస్కీ. ఇప్పుడు Dream11 కానీ MPL కానివ్వండి, దేవర్ హాల్టింగ్ దర్ ఎక్స్పాన్షన్, వాళ్ళు తగ్గించుకుంటున్నారు అనమాట. ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ థ్రెట్ ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఎంప్లాయీ ఉన్నారు తెలుసా? ఇందులో 1.3 lakh స్కిల్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి థ్రెట్. అండ్ ఇంకా స్పెసిఫిక్ గా నాజరా టెక్నాలజీస్ వీళ్ళు లే ఆఫ్ స్టార్ట్ చేసేసారు ఇప్పటికే. అండ్ ఇంకొకటి కంపెనీ క్లోజర్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అండ్ బెంగళూరు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో దాదాపు 300+ కంపెనీస్ క్లోజర్ కి రెడీ అయి ఉన్నాయి. అంటే ఏవైతే ఈ గేమ్స్ ఉంటాయి కదా, ఈ గేమ్స్ మీద వచ్చినటువంటి రెవెన్యూ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటి కంపెనీస్. స్పోర్ట్స్ అండ్ స్పాన్సర్షిప్ లూజర్స్ మనం చూసుకున్నట్టయితే IPL కి కొంతమంది ఈ ఆన్లైన్ గేమింగ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, ప్రో కబడ్డీకి కొంతమంది స్పాన్సర్ చేస్తారు. సో ఇలాంటి స్పాన్సర్షిప్ లాస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్. అండ్ ఇంకా దాంతో పాటు స్టాక్ మార్కెట్ ఫాలోఅవుట్. ఆల్రెడీ మనం చూసుకుంటే నాజరా టెక్నాలజీ షేర్ ప్రైసెస్ తగ్గిపోయాయి. సో ఇలాంటి ఇంపాక్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఛాలెంజెస్ ఏంటి బిల్లుకి? సో ఇది ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్స్ మనం చెప్పింది. ఇప్పుడు ఈ బిల్ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు మనం క్లియర్ గా ఇంప్లిమెంట్ చేయలేము ఈ బిల్ అనుకుంటున్నామంటే, ఫస్ట్ ఛాలెంజ్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు చిన్న ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి, వాటన్నిటిని ఈ గేమ్ ఇది బేస్డ్ ఆన్ స్కిల్, ఇది బేస్డ్ ఆన్ ఛాన్స్, ఆర్ ఇస్ రియల్ మనీ వాడుతున్నారా, లేదా కూపన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ కూపన్ ని మనీగా చేస్తున్నారా, సో ఈ మానిటర్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూ అనమాట. అండ్ కొంత ఫారిన్ యాప్స్ డిఫరెంట్ VPNs తో వాడుకోవడము, టెక్నాలజికల్ గా కూడా వెరీ హార్డ్ దీన్ని మేనేజ్ చేయడం. రెండోది వచ్చేటప్పటికి గేమ్ క్లాసిఫికేషన్. స్కిల్ వర్సెస్ ఛాన్స్ అనేటటువంటి గేమ్ క్లాసిఫికేషన్ ఉంది చూసారా, సో అది చేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా గేమ్స్ హైబ్రిడ్ లోకి పడతాయి అనమాట. సో ఈ హైబ్రిడ్ క్లాసిఫికేషన్ ఏంటి, స్కిల్ ఏంటి, ఛాన్స్ ఏంటి, రియల్ మనీని ఆపడము, సో ఇదంతా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఇంకోటి ఇండస్ట్రీ పుష్ బ్యాక్. దాదాపు 17,000 crore యాడ్ రెవెన్యూ వస్తుంది, అండ్ దాంతోపాటు 1.5 మిలియన్ జాబ్స్ రిస్క్ లో ఉన్నాయన్నమాట దీనివల్ల. బ్యాలెన్సింగ్ రెగ్యులేషన్ అండ్ ఇన్నోవేషన్. ఇక్కడ ఏవైతే ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ ని క్లోజ్ చేస్తున్నాం, అట్లాంటప్పుడు స్టార్ట్అప్స్ ఎలా వస్తాయి? ఆ ఇన్నోవేషన్ అండ్ రెగ్యులేషన్ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అండ్ ఇంకొకటి లీగల్ ఛాలెంజెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు వైలేట్ ఆర్టికల్ 19(1)G విచ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఇది. ఇంకా దాంతో పాటు ప్రయర్ హైకోర్టు రూలింగ్స్ ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్ కి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చాయి అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే టెక్ ఎవేజన్, ఫేక్ ఐడీస్ కానివ్వండి, ఆల్టర్నేట్ అకౌంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ క్రియేట్ చేసి మళ్ళీ గేమింగ్ ఆడే అవకాశం ఉంది కదా. సో ఇదొక టెక్ ఎవేజన్ కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ క్రాస్ బార్డర్ ఇష్యూస్. సో ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఇండియాలోనే ఉన్నావు, ఆఫ్ షోర్ లో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి ఇండియాలో ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో అవి ఇండియన్ లాస్ కి కట్టుబడి ఉండాల్సిన పని ఉండదు కదా. సో అదొక ఎవేజన్ కూడా మనకి ప్రాబ్లమ్ గా ఉందన్నమాట, ఛాలెంజెస్. ఇప్పుడు వాట్ కుడ్ బి డూ, వాట్ క్యాన్ బి ద వే ఫార్వర్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ క్లాసిఫికేషన్ క్లియర్ గా ఉండాలి, యూనిఫామ్ క్రైటీరియా ఉండాలి. ఇది స్కిల్ బేస్డా లేకపోతే ఇది ఛాన్స్ బేస్డా, ఇది హైబ్రిడా అని చెప్పేసి. రెండోది వచ్చినప్పటికీ ఫేజ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పటికిప్పుడే ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాదాపు 12 నుంచి 18 months టైం లైన్ ఇవ్వాలి. సో దానివల్ల ఈ సెక్టర్ ఏదైతే ఉందో అది సెటిల్ అవుతుంది కొంచెం. అండ్ ఇంకోటి టెక్ డ్రైవెన్ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 7,000 కోట్లు మనీ లాండరింగ్ అని చెప్పాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇలాంటి టెక్నాలజీస్ వాడడం వల్ల, ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్, సో ఇలాంటివన్నీ వాడడం వల్ల టెక్ డ్రైవెన్ గా ఇలాంటి మిస్యూజ్ అండ్ మెనిపులేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి అవేర్నెస్ అండ్ డిజిటల్ లిటరసీ. ఈ స్కూల్స్ లో కానివ్వండి, మాక్సిమం మనం ఏం చెప్పాము, యూత్ ఎక్కువ వనరబుల్ గా ఉన్నారు దీనికి. యూత్ అండ్ దాంతో పాటుగా ఎవరికైతే లిటరసీ లేదో వాళ్ళే ఎక్కువ ఇబ్బందిగా ఉన్నారు దీనికి అని చెప్పాం కదా. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేయాలి స్కూల్లో, స్పెసిఫిక్ గా వనరబుల్ ఏరియాస్ లో. అండ్ ప్రమోట్ సేఫ్ గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కానీ స్కిల్ గేమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడము, అండ్ ఎకనామిక్ గా వాటికి సబ్సిడీస్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం చేయాలి. అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా లోకలైజేషన్. ఏదైతే డేటా ఉందో దాని లోకలైజేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ మనం ఎన్హాన్స్ చేయాలి. గ్లోబల్ గా కోఆపరేషన్ అనేది ప్లాన్ చేయాలి. సో దిస్ కుడ్ బి ఆర్ వే ఫార్వర్డ్. అండ్ ఇంకొకసారి మనం చూసుకున్నట్టయితే ఈ బిల్ సొసైటీ యొక్క ప్రొటెక్షన్, అంటే ఈ సూసైడ్స్ కానివ్వండి లేదా జరుగుతున్నటువంటి లాసెస్ కానివ్వండి, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇన్నోవేషన్ ని స్ట్రైఫుల్ చేయకూడదు, ఇది స్టార్ట్అప్స్ ని స్ట్రైఫుల్ చేయకూడదు. అండ్ ఎవరైతే కొత్తగా ముందుకు వస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు స్ట్రైఫుల్ చేయకూడదు. సో దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ రెగ్యులేషన్ అండ్ ఆల్సో సొసైటియల్ ప్రొటెక్షన్. సో ఇది ఇవాల్టి క్లాస్. మీరు కామెంట్ సెక్షన్ లో ఆర్టికల్ 19(1)G చెప్పండి. అండ్ దాంతోపాటు ఇవాళ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ లో చూసుకున్నట్టయితే మనము రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ చేశాము. అండ్ దాంతో పాటుగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పాము. అండ్ కస్టోడియల్ వైలెన్స్ గురించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ లాట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ అండ్ డేటా చేశాము. అండ్ ఇట్ కుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా చూడండి.